ఈ నెల 14వ తారీఖు జరగబోయే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గారి తరఫున, సిపిఐ పార్టీ తరఫున, దుర్గరాశి వెంకన్న తరఫున నూనవత్తు కుమారి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా 14 వార్డు మెంబర్లు సిపిఐ తరఫున పెట్టడం జరిగింది. సర్పంచ్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని, మన 14 వార్డు మెంబర్లని గెలిపించవలసిందిగా బాబుగం ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అనేక సంవత్సరాల నుంచి ఈ గ్రామ పంచాయతీ 20 ఏళ్ళ నుంచి సిపిఐ పార్టీ గెలుస్తుంది. మళ్ళీ సిపిఐ పార్టీ తరఫున నిలబెట్టిన నూనవత్తు కుమారి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలనేసి ప్రజలందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మేము గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కోనంనేని సాంబశివరావు గారు నిధులతోటి ఇక్కడ ఆడిటోరియం ఒకటి, ఫంక్షన్ హాల్ ఒకటి ఇవన్నీ కట్టించేందుకు నిర్మించడానికి మేము దాన్ని ప్రణాళిక చేసుకున్నాం. అదేవిధంగా మిగతా సమస్యలు ఏమున్నా కానీ అన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అవన్నీ పూర్తి చేస్తాం. కత్తెర గుర్తుకు సర్పంచ్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలి. మళ్ళీ కత్తెర గుర్తుకు అధిక మెజార్టీతో గెలిపించాలి. ఆమెకు ప్యానల్గా ఉన్న 14 మందిని కూడా గెలిపించాలనేసి ప్రజలందరినీ చేస్తున్నా. ఈ యొక్క బాబుగం ఏరియాలో నేను పుట్టి పెరిగింది ఈ ఏరియా కాబట్టి నాకు 50 ఏళ్ళ నుంచి ఈ బాబుగం ప్రజలు మా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు లెక్క నేను వాళ్ళతోటి మెదులుతున్నా. అదే ఆదరణ ఇన్ని సంవత్సరాలు నాకు వాళ్ళు చూపినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చేస్తున్నా. కత్తెర గుర్తుకు ఓటేసి చేయాలనేసి ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదున్నా సమస్య ప్రతిసారి ఆమె కుమార్ గారిని గెలిపించి కత్తెర గుర్తుకు ఓటేయాలనేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వార్డు మెంబర్లందరినీ, సిపిఐ వార్డు మెంబర్లందరినీ, సిపిఐ సర్పంచ్ కత్తెర గుర్తుకే, సిపిఐ సర్పంచ్ కత్తెర గుర్తుకే నాదండి.